ఏపీ గవర్నమెంట్ మెగా డిఎస్సి 2025కు సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు మన వీడియోలో నిన్న రిలీజ్ అయినటువంటి ఏపీ మెగా డిఎస్సి 2025 ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్, మొత్తం ఈ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఫుల్ షెడ్యూలు, నెక్స్ట్ 13 జిల్లాల్లో ఉన్నటువంటి వేకెన్సీ పొజిషన్స్, అట్లాగే రకరకాల పోస్టులకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఆన్లైన్లో అప్లై చేయడానికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఈ డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్, అట్లాగే వీటికి సంబంధించి రెఫర్ చేయాల్సినటువంటి న్యూ టెక్స్ట్ బుక్స్ వాటి యొక్క పీడిఎఫ్స్ లింక్స్, ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఫోటోను సిగ్నేచర్కి సంబంధించి తీసుకోవాల్సినటువంటి మెయిన్ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఈ మెగా డిఎస్సి 2025కు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్, అంటే నోటిఫికేషన్ కావచ్చు, వేకెన్సీ పొజిషన్ కావచ్చు, నెక్స్ట్ షెడ్యూల్, సిలబస్, మొత్తం అన్నీ కూడా నా వెబ్సైట్ అయినటువంటి www.eduinfoforall.com, గూగుల్లో ఈడియు అని చెప్పేసి కొట్టంగానే మీకు స్క్రీన్ మీద ఎలా కనపడుతుంది, ఏపీ జియోస్ టీచర్స్ ఇన్ఫో, స్టూడెంట్ ఇన్ఫో, ఎడ్యుకేషనల్ సైట్ అని చెప్పేసి eduinfoforall.com, దీని మీద టైప్ చేయగానే స్క్రీన్ ఇలా కనబడుతుంది. మీకు లేటెస్ట్గా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతుంది ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషను, వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కాబట్టి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి మొత్తము, ఫస్ట్ ఈ మెగా డిఎస్సికి అప్లై చేయడానికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనం ఒకసారి చూస్తే 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, డిగ్రీ మార్క్స్ మెమో, డిఎడ్ ఎస్జిటికి అప్లై చేసే వాళ్ళైతే టీటీసీకి సంబంధించినటువంటి సర్టిఫికెటు, నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేసే వాళ్ళు బీఈడి సర్టిఫికెటు, టెట్ క్వాలిఫై అయినటువంటి ఏపీ టెట్ సర్టిఫికెటు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెటు, నెక్స్ట్ స్టడీ డీటెయిల్స్ అనమాట, 4th క్లాస్ నుంచి కూడా స్టడీ డీటెయిల్స్, రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకున్న వాళ్ళు వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికెటు, నెక్స్ట్ క్యాండిడేట్కి వచ్చేసరికి పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచరు, ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేయడానికి క్యాండిడేట్కి కావాల్సినటువంటి డీటెయిల్స్. ఇంకా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫోటో సిగ్నేచర్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఫోటోని ఏదైనా ఒక తెల్ల కాగితం మీద అంటించి దాని మీద ఫోటో కింద సంతకం చేయాలి. అది కూడా బ్లాక్ ఇంక్తో మాత్రమే చేయాలన్నమాట, ఫోటో స్కాన్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ తర్వాత సైన్ చేసిన తర్వాత ఫోటోగ్రాఫ్ మరియు సంతకం, అవి మనం ఏదైతే ఎంబీల్లో అడిగారో ఆ ఎంబీల్లో మాత్రమే ఉన్నాయి లేదు అని చెప్పేసి సైజ్ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. స్కాన్ చేసేటప్పుడు పూర్తి పేజీ కాకుండా కన్సర్న్ ఫోటో, సిగ్నేచర్ రెండు వచ్చేంత వరకు మాత్రం స్కాన్ చేసుకుంటే సరిపోతుంది. ఫోటో వచ్చేసరికి ఆ ఫార్మేట్ మనకి జేపీజీ కానీ జేపీఈజీ కానీ ఈ ఫార్మేట్లో మనం దాన్ని స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోటో యొక్క కేబీ వచ్చేసరికి 150 KB కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ మనం స్కాన్ చేసినటువంటి ఫోటో పరిమాణం కనుక సైజ్ కనుక ఎక్కువ ఉంటే దాన్ని రీసైజ్ చేసి ఎడిట్ చేసుకుని మళ్ళీ మనకు కావాల్సినటువంటి పరిమాణంలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఫోటోకు సంబంధించి ఫోటో క్లారిటీ లేకపోతే సైజు సరిగా లేకపోయినా సరే అటువంటి అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయబడవు. అటువంటి క్యాండిడేట్స్కి హాల్ టికెట్స్ అనేవి జారీ చేయకూడదు కాబట్టి ఫోటోను సిగ్నేచర్ అప్లోడ్ చేయడంలో జాగ్రత్తగా ఉండాలి. వన్స్ ఒకసారి ఫోటోకు సంబంధించినటువంటి ఏమన్నా ఆబ్లిగేషన్స్ కనుక ఏమైనా ఉంటే అప్లికేషన్ కనుక అప్లై చేసిన తర్వాత ఫోటో మార్చుకోవడం కానీ ఇట్లాంటివి కానీ వీటి పరిస్థితుల్లో ఉండవు కాబట్టి స్టార్టింగ్లోనే ఫోటో సిగ్నేచర్ అప్లై చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మెగా డిఎస్సి షెడ్యూల్ కనుక చూస్తే మొత్తం ఈ మెగా డిఎస్సి 2025కు సంబంధించి టోటల్ భర్తీ చేయబోతున్నటువంటి టీచర్ పోస్టులు వచ్చేసరికి 16,347 పోస్టులు. అంటే ఇందులో అన్ని రకాల కేటగిరీలు, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, పీడీ, ఇలా అన్ని రకాల కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్స్ వచ్చేసరికి ఏప్రిల్ 20, అంటే ఈరోజు ఉదయం ఆల్రెడీ 10 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొదలైంది. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి హాల్ టికెట్లు మే 30వ తారీఖున
రిలీజ్ చేయబడతాయి. ఈ పరీక్షలు అనేవి సిబిటి విధానంలో అంటే ఆన్లైన్లో జూన్ 6 నుంచి జూలై 6 వరకు విడతల వారీగా జరుగుతాయి అన్నమాట. జూన్ 6 నుంచి జూలై 6 వరకు. తర్వాత ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రైమరీకి వచ్చేసరికి అంటే ప్రాథమికకి పరీక్ష ముగిసినటువంటి 2 రోజులకి అంటే జూలై 6 అంటే జూలై 8, జూలై 9 ఆ టైంలో మనకి ప్రైమరీకి రావడం జరుగుతుంది. ఆ తర్వాత అభ్యంతరాలు వాటిని పరిశీలించిన తర్వాత జూలై 3వ వారంలో ఏపీ డిఎస్సికి సంబంధించి ఫైనల్ కీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ ఫైనల్ కీ వచ్చిన తర్వాత సెలెక్ట్ అయినటువంటి వాటిలో మెరిట్ లిస్ట్ రిజర్వేషన్ వారీగా కేటగిరీ వారీగా మెరిట్ లిస్ట్ని జూలై చివరి వారంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇదే మనకి గవర్నమెంట్ అని ఇష్యూ చేసిన మెగా డిఎస్సి యొక్క పరీక్షా షెడ్యూల్. ఆల్రెడీ మనం ఇప్పుడు దీని గురించి చెప్పుకున్నాము. జారీ చేసింది నిన్న. నెక్స్ట్ ఆన్లైన్ ఫీజు చెల్లించడం అప్లికేషన్ గడువు ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు మాక్ టెస్టులు అనేవి కూడా స్టూడెంట్స్కి ఒక అవగాహన రావడం కోసము మాక్ టెస్టులు అనేవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి ఎప్పటి నుంచి అంటే మే 20వ తారీఖు నుంచి మాక్ టెస్టులు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. హాల్ టికెట్లు మే 30 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్లు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ప్రైమరీకి వచ్చి రిలీజ్ చేసిన తర్వాత వాటి మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటికి ఒక వారం రోజులు గడివిస్తారు. ఆ తర్వాత తుదికి ఇవ్వడం జరుగుతుంది. తుదికి ఇచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఇందాక చెప్పుకున్నటువంటి 16,000 పోస్టుల్లో కేటగిరీ వైజ్గా చూస్తే అందుట్లో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ 6,371 పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 132, స్కూల్ అసిస్టెంట్స్ అన్ని కేటగిరీలకు సంబంధించి అంటే అన్ని మెథడాలజీలకు సంబంధించి 7,725. నెక్స్ట్ టీజీటీలు 1,781, పీజీటీలు 286, ప్రిన్సిపల్స్ 52. ఇవన్నీ కలుపుకొని మనకి ఈ 16,347 ఈ పోస్టులకి మెగా డిఎస్సి అని జరగబోతుంది. స్టేట్ జోన్ వైజ్గా వేకెన్సీస్ ఇక్కడ మనకి ఉన్నాయి. కింద మీకు పీడిఎఫ్లో కూడా అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైతే జోన్కి చెందుతారో ఆ జోన్లో ఏ కేటగిరీలో ఏ పోస్టులు ఉన్నాయి అనేది చెక్ చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అవి కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్టిక్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో టోటల్ వచ్చేసరికి 16,347. ఇక జిల్లాల వారీగా ఖాళీల వివరాలు. జిల్లాల వారీగా ఇక్కడ టోటల్ నెంబర్ ఉంది. కింద పీడిఎఫ్లో మనకి ఏ కేటగిరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కూడా ఉన్నాయి. శ్రీకాకుళం 543, విజయనగరం 583, విశాఖపట్నం 1134, తూర్పుగోదావరి 1346, పశ్చిమ గోదావరి 1067, కృష్ణా జిల్లా 1213, గుంటూరు జిల్లా 1159, ప్రకాశం జిల్లా 672, నెల్లూరు జిల్లా 673, చిత్తూరు 1478, వైఎస్ఆర్ కడప 709, అనంతపురం 811, కర్నూలు 2,678. ఇవి కాకుండా గురుకుల పాఠశాలలో, ఆదర్శ పాఠశాలలు, బీసీ గిరిజన పాఠశాలలో 2,281 వరకు కూడా ఖాళీలు ఉన్నాయి. ఇది డిస్టిక్ వైజ్ వేకెన్సీస్. దీంట్లో ఏ జిల్లాలో లాంగ్వేజ్ 1, 2, 3 అట్లా అన్ని సబ్జెక్టులకి సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎస్జిటీలకు సంబంధించి టోటల్ ఇక్కడ ఉంది. అది చెక్ చేసుకోవచ్చు. ఇది డిస్టిక్ లెవెల్. నెక్స్ట్ ఇవే కాకుండా మనకి ఇంకా జూనియర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాటిల్లో కూడా వేకెన్సీలు ఉన్నాయి. ఈ మెగా డిఎస్సి 2025కు సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ డౌన్లోడ్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆ డిఎస్సి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దీంట్లో మనకి క్లియర్ నోటిఫికేషన్ ఉంది. దీని మొత్తం కూడా మీరు పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్, నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే డిఎస్సి 2025 రెసిడెన్షియల్ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు అది ఓపెన్ అవుతుంది. రెసిడెన్షియల్ యొక్క బులెటిన్కి ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. సిలబస్ ఈ మెగా డిఎస్సికి సంబంధించి సిలబస్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి డౌన్లోడ్ డిఎస్సి
2025 సిలబస్ దీని మీద ప్రెస్ చేస్తే మనకి ఈ సిలబస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది సజెస్టివ్ సిలబస్ ఫర్ మెగా డిఎస్సి 2025. సిలబస్ కావాల్సిన వాళ్ళు ఆ లింక్ మీద క్లిక్ చేసి సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత వేకెన్సీ షెడ్యూల్ ఏ జిల్లాల్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే కింద ఉంది వేకెన్సీ షెడ్యూల్ జిల్లాల వారీగా, దాంట్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి డిఎస్సి యొక్క షెడ్యూల్ మనకి అఫీషియల్గా ఇచ్చినటువంటి షెడ్యూల్ ఇది నోటిఫికేషన్. ఇది నెక్స్ట్ అప్లై చేయడము, హాల్ టికెట్స్, ఇది అఫీషియల్ షెడ్యూల్ మనకి. ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏమైనా సందేహాలు కానీ వాటి యొక్క క్లారిఫికేషన్స్ కానీ ఉన్నా వాటికి సంబంధించి దీని మీద క్లిక్ చేస్తే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, నెక్స్ట్ వాటికి సంబంధించి క్లారిఫికేషన్స్ ఇవి కూడా ఉన్నాయి. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, నెక్స్ట్ ఏ మేనేజ్మెంట్లు గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ వాటిలో మనకి ఇది కండక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ మనకి క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్, ఎంపీ, జెడ్పీ కలిపి 13,000, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు, ఆశ్రమం, గురుకులం, వెల్ఫేర్, డిఫరెంట్లీ ఏబుల్డ్, జూనియల్ వెల్ఫేర్, ఇవన్నీ ఈ కేటగిరీలన్నీ కలిపి మనకి ఈ 16,347 పోస్టులు కండక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ తరచుగా వచ్చేటటువంటి సందేహాలు వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ ఇదే తెలుగు వర్షన్లో కూడా ఉంది. ఇది ఇంగ్లీష్ వర్షను, తెలుగు వర్షన్లో కూడా ఉంది. దాంట్లో కూడా తరచుగా వచ్చే క్వశ్చన్లు వాటికి క్లారిఫికేషన్స్ ఎక్స్పర్ట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ఈరోజు ఉదయం 10 నుంచి ఎనేబుల్ అయింది. డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆన్లైన్ అప్లై చేయడానికి ఇది డైరెక్ట్గా క్యాండిడేట్ లాగిన్కి పేజీ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ రిజిస్టర్ నౌ దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి యూజర్ మాన్యువల్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. యూజర్ మాన్యువల్కి సంబంధించి మేకింగ్ వీడియో ఇంగ్లీష్లో ఉంది, తెలుగు లాంగ్వేజ్లో ఉంది. వీడియో చూసి అయినా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. తర్వాత ప్రొసీడ్ మీద ప్రెస్ చేసి నెక్స్ట్ తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ పోస్ట్ వేకెన్సీలు జిల్లాల వారీగా చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ జిల్లా ఎదురుగుంటా క్లిక్ హియర్ అని చెప్పేసింది. దీని మీద క్లిక్ చేస్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీలు అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీస్. సేమ్ అట్లాగే ఈ డిఎస్సి అనేది మనకి అరెస్ట్ వైల్ జిల్లాలు అంటే అంతకుముందు ఉన్నటువంటి పాత 13 జిల్లాలు కేటగిరీ ప్రాతిపదికన జరుగుతున్నాయి. కాబట్టి ఆ విధంగానే కూడా మనకి వేకెన్సీలు అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరు వారి యొక్క పాత జిల్లాలకు సంబంధించి దాని ప్రకారము వేకెన్సీలు అనేవి చెక్ చేసుకోండి. ఇక్కడ 13 జిల్లాలు ఉన్నాయి. జిల్లాలు ఎదుర్కొంటే క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది. దాని మీద ప్రెస్ చేసి వేకెన్సీ పొజిషన్ చూడొచ్చు. ఇంకా అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ వారికి సంబంధించి వారి కంటెంట్కి సంబంధించినటువంటి న్యూ టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్ కావాలి అంటే దానికి సంబంధించిన లింక్ కూడా అవి కూడా మన సైట్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ లింక్ మీద క్లిక్ చేస్తే
డైరెక్ట్గా మీకు న్యూ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్స్ థర్డ్ క్లాస్ నుంచి కూడా అందుబాటులో ఉంటాయి. థర్డ్ క్లాస్ కావాల్సి వస్తే థర్డ్ క్లాస్, ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా అన్ని క్లాసులకు సంబంధించి అన్ని సబ్జెక్టులు కూడా ఉంటాయి. ఒకసారి థర్డ్ క్లాస్ మీద ప్రెస్ చేస్తే థర్డ్ క్లాస్లో మీకు కావాల్సినటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇట్లా వరుసలో ఉంటాయి. డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఆ టెక్స్ట్ బుక్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. కాబట్టి టెక్స్ట్ బుక్స్ కావాల్సిన వాళ్ళు ఈ లింక్ ద్వారా టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ మెగా డిఎస్సి 2025కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ ఇవి ఆన్లైన్లో అప్లై చేయడానికి కానీ మిగతా అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం కానీ ఈ రెండిట్లో సైట్లో ఏదో ఒక సైట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడి నుంచి మనం మెయిన్ సైట్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సో ఇది మనకి ఏపీ మెగా డిఎస్సి 2025కి సంబంధించి నిన్న రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్, వాటికి సంబంధించినటువంటి ఖాళీలు, నెక్స్ట్ అర్హతలు, నెక్స్ట్ సిలబస్, వాటికి సంబంధించినటువంటి వివరణ. ఈ లింక్ని నేను మీకు డైరెక్ట్గా ఈ లింక్ని నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్లాగే రాబోయే రోజుల్లో డిఎస్సికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే కూడా మన వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. సో ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.